హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటచిన ఉద్యోగులకు సంబంధించి ప్రొబేషన్ రికార్డ్ చేసే విషయంలో భాగంగా మరి ఏపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి డిపార్ట్మెంట్ టెస్ట్ని ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అయ్యారో సో వీరికి సంబంధించి డేటా అయితే కలెక్ట్ చేసిన విషయం అనేది మీ అందరికీ కూడా తెలిసిందే. ఫ్యూ డేస్ బ్యాక్ మీకు గుంటూరు జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెచ్చాను. ప్రస్తుతం కడప జిల్లాలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తుంటే తెలిసింది. పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 మరియు గ్రేడ్ 6 సంబంధించి ఎవరైతే డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నారో సో వీరిలో ఎవరైతే మరి ఏపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి డిపార్ట్మెంట్ టెస్టులు అయినటువంటి లోకల్ బాడీస్ పేపర్ 1 and 2కి సంబంధించి ఎవరైతే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 మరియు గ్రేడ్ 6 అయితే ఉన్నారో సో వీళ్ళు ఎవరైతే క్వాలిఫై అయినారో వారి యొక్క డేటాని సంబంధిత ఎంపీడీఓలకి కలెక్ట్ చేయమని చెప్పి ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఓకే, సో కాపీ కూడా వీరికి సంబంధించి ఇచ్చారన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో అది ఇక్కడ మనం చూద్దాం. ప్రొఫార్మా 1 and 2 అనే మనకు వేరేవేరుగా ఇచ్చారు. సో మొదటిదేమో పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 సంబంధించి, సెకండ్ ఏమో మనకు గ్రేడ్ 6 డిస్ట్రిక్ట్ వరకు అనమాట. సో మొదటి ఇందులో ఏముంది అంటే నేమ్ ఆఫ్ ది పంచాయత్ సెక్రటరీ అనమాట. ఒక డిస్ట్రిక్ట్ అయినా పంచాయత్ సెక్రటరీ అయినా తర్వాత ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఒక్కనే చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. తర్వాత ఏ మండలంలో పనిచేస్తున్నారు, సో ఈ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 కానీ గ్రేడ్ 6 కానీ మరి ఎప్పుడు ఏ రోజున జాయినింగ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఒకవేళ వీరు కనుక ఒక డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి మైగ్రేట్ అయినట్లయితే ఫస్ట్ అపాయింట్మెంట్ అనేది ఏ రోజున జాయిన్ అయ్యారు, తర్వాత పోస్ట్ పేరెంట్ అని అడగడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే జాయినింగ్ డేట్ గురించి అడిగారు కదా. తర్వాత ఈ లోకల్ బాడీస్ పేపర్ 1కి సంబంధించి మరి 2కి సంబంధించి వీరి యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతున్నారు. ఈ రోజున పాస్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ కూడా అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు లీవ్స్ గురించి అనమాట. సో క్యాజువల్ లీవ్ తప్పించి మిగిలిన ఈవెంట్స్ సరే లీవ్స్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పటి నుంచి ఎప్పటివరకు తీసుకున్నారనే విషయాన్ని కూడా వీరు అడగడం జరుగుతుంది. ఫైనల్గా రిమార్క్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 మరియు గ్రేడ్ 6 సంబంధించి మరి వీరి యొక్క ప్రొబేషన్ రికార్డ్ చేసే విషయంలో భాగంగా వీరు డిపార్ట్మెంట్ టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీరి యొక్క డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్ కూడా మనకు రావడం జరిగింది. సో దాంట్లో కూడా సెక్రటరీస్ అందరూ కూడా క్వాలిఫై అవ్వాలని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అది వార్డుకి సంబంధించి వచ్చిందన్నమాట. సో రూరల్లో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ అయితే మ్యాక్సిమం ఉండేందుకు అవకాశం అయితే ఉంది. కాబట్టి మొదటిగా ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వడం అనేది తప్పనిసరి అని తెలుస్తూ ఉంది. మరి ఇంకా ఎవరైతే క్వాలిఫై కాలేదో సో వారికి ఆగస్టులో ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ఆగస్టులో ఉన్నటువంటి ఎగ్జామ్స్ కూడా బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. ఓకేనా, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. డిపార్ట్మెంట్ టెస్ట్ని ఏ విధంగా క్వాలిఫై కావాలనేది మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. దాన్ని ఒకసారి చూడండి, తప్పకుండా వీడియో మీకు నచ్చుతుంది. నా ప్రీవియస్ వీడియో తాలూకా లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చూడండి.